వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత. సవ్యాపసవ్య మార్గస్థ. ఒకప్పుడు ఈ ఆలయంలో పంచమకారార్చన జరిగేది. అందుకే గర్భాలయంలో రాతితో చేయబడిన రక్త పాత్ర ఉంది. దీనికి ఉగ్ర పాత్ర అనే పేరు కూడా ఉంది. ఉగ్ర పాత్ర 1.5 అడుగు ఎత్తు, 2 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఎన్ని దున్నల్ని బలిచ్చినా ఒక్కో పోతూ రక్తానికి కడివేడు నీళ్లు పోసినా ఆ రక్త పాత్ర నిండదు. ఈ విషయం ఈనాటికి ప్రత్యక్ష నిదర్శనమే. ఈశాన్యంలో మామూలు భక్తులు వేరొక రక్త పాత్ర ఉంది. దానికి 2 అడుగుల దూరంలో బలిని ఇచ్చే ఉపస్తంభం కూడా ఉంది. దీనిపై సంస్కృత శాసనం ఉంది. శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం, దానికి 2 వైపులా సూర్యచంద్రులున్నారు. దీన్ని ఒక కవి పద్యంలో మదపటేనుగునైన కొదమ సింగంబైన యూపశిలకు సమీపమంద ఎడయొసంగి నిలుచు మేకపోతులు దున్నలేమి చెప్పజూతున్నామే మ్రోల. వ్యాస భగవానుడు అమ్మవారిని దేవతాగ్రని అని స్తుతించారు. స్కాంద పురాణం శ్రీశైల ఖండంలో గిరి ప్రదక్షిణం కుర్యాత్ చతుర్భైరవ సంయుతం త్రైలోక్య జనని సాక్షాత్ త్రిపురా దేవతాగ్రణి దృష్ట్వా ప్రయత్నతో దేవి మర్చయిత్వా సమంత్రకం కదంబ వనవాసిని త్రిపుర సుందరి దేవి స్థావరం కదంబ వనం. ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి. అతి సున్నితంగా రక్తవర్ణంతో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహాప్రీతి. అందుకే కదంబ కుసుమ ప్రియాయై నమః అని లలితా సహస్రంలో చెప్తారు. కదంబ వృక్షాలే కల్పవృక్షాలే శ్రీ శంకర భగవత్పాదులు తెలియజేశారు. కదంబ కాననావాస కదంబ నామా కల్పవృక్షయుక్తం యత్కాననం వనం తత్ర గృహం యస్య సా తదా అని భాష్యం చెప్పారు. వీరశిలలు. అమ్మవారి ఉత్తర ద్వారానికి ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీరశిలలే. ఇవి భక్తుల వీర కృత్యాలకు ప్రతిబింబాలు. ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది. ఇందులో అధిక భాగం స్త్రీ శిల్పాలే. వివిధ అలంకారాలతో కేశపాశాలతో వీరులు బల్లాలను తలలో, గుండెలో, గొంతులో, తొడలలో పొడుచుకుంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు. వీరు ఎందుకు వీరకృత్యాలు చేశారో తెలిపే శాసనాలు ఉన్నాయి. స్వస్తి స్త్రీ సోమతు శివ దేవా గురు అల్లడ్డ వీర మల్లునికి మేలు కావలేన్ అని తల త్రిపురాదేవికిచ్చే అని ఒక శాసనం. ఇంకో దానిపై దేవికి తల ఇస్తున్నాను తెలుగునాయని బావ మరది చావున్నయ్య వీరా అని అసంపూర్తి శాసనం కనిపిస్తాయి. ఇలా ఆత్మార్పణం చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం. అపరాధేశ్వరి ఆలయం. గుహలు. అమ్మవారి ఆలయానికి దగ్గరలో బయట రోడ్డు మీద అపరాధేశ్వరి లేక బాలమ్మ ఆలయం ఉంది. ఇది శిథిల రూపంలోనే ఉంది. దీనికి దగ్గరలో చింతామణి గుహ ఉంది. ఇది అమ్మవారి ఆలయమేనని భావన ఆధారం. చింతామణి గుహాంతస్థ అనే నామం. ఇక్కడే పూర్వం లక్ష్మీ గణపతి ఆలయం ఉండేదట. అమ్మవారికి వెనక వైఢూర్య శిఖరం అనే కొండ మీద ధ్యానం చేస్తే రోగాలన్నీ మాయమవుతాయట. ఇక్కడే తమాషా అయిన తెల్లని రాతి వరుస ఉందట. దీని రహస్యం సిద్ధులకు మాత్రమే ఎరుక. మహాసర్పం. మరికొన్ని విశేషాలు. బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం చెరువు కట్టపై ఒక పుట్ట ఉంది. అందులో విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది. సంతానార్థులు, నాగదోషం ఉన్నవారు ఈ పుట్టకు పొంగళ్ళు సమర్పిస్తారు. ఇందులోని పాము రాత్రి వేళ అమ్మవారి చిదగ్నిగుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట. అమ్మవారి గుడికి దగ్గరే ఉండే తెల్లని గుండ్రాయిని ఈశ్వరుని తలగుడ్డ అంటారు. ఇది మహత్వం గల శిల అని ఇప్పుడు చెరువులో కూరుకుపోయి కనిపించటం లేదు. త్రిపురాంతక శివునికి పడమరగా 13 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ, దానికి పశ్చిమంగా ఒక ద్వారం ఉన్నాయి.
అక్కడ 40 అడుగుల దూరంలో మండే కాంతులు అనిపిస్తాయి. అక్కడి మామిడి పండు ఆకారంలో ఉన్న రాళ్లను గుడ్డలో వేసి మూట కట్టాలి. అది ఎర్రగా మారుతుంది. ఆ గుడ్డను పాలల్లో వేయాలి. పాలు ఎర్రగా మారతాయి. ఆ పాలను సాధకుడు వారం రోజులు అదే విధంగా త్రాగితే వజ్ర సమాన శరీరుడు అవుతాడట. ఆయుష్ పెరుగుతుంది అని రసరత్నాకరంలో నిత్యనాథ సిద్ధుడు రాశాడు. తర్వాత బిలాలు. శివాలయానికి ఉత్తరాన కోకిలా బిలం ఉంది. సాధకుడు శుచిగా అందులో ప్రవేశించాలి. 40 అడుగులు లోపలికి వెళితే కోకిల ఆకారపు రాళ్ళు కనిపిస్తాయి. ఆ రాళ్లను తీసుకుని వాటి వెనక నువ్వులు పెడితే అవి పగిలిపోతాయి. అప్పుడు ఆ రాళ్లను పాలలో వేస్తే పాలు నల్లగా మారతాయి. ఈ పాలను గొంతు నిండేదాకా తాగాలి. అప్పుడు దివ్య శరీరం పొంది తెల్ల జుట్టు ముడతలు పోయి రోగాలు లేనివాడై 3 బ్రహ్మదినాలు జీవిస్తాడు. మహాబలవంతుడై వాయు వేగం కలుగుతుంది. గుండ్లకమ్మ నదికి తూర్పు కొండపై చంద్రమౌళీశ్వరాలయం ఉంది. దాని దగ్గరే కాశీకేశుడు, ఒక కోనేరు, నృసింహ బిలం ఉన్నాయి. బిలంలో ప్రవేశిస్తే యోగ సిద్ధి కలుగుతుంది. దానిలో నుంచి కాశీ వెళ్ళొచ్చు. తర్వాత ఇష్టకామేశ్వరి దేవి ఆలయం శ్రీశైలానికి తూర్పున శిఖరేశ్వరానికి దూరంగా కారడవిలో శ్రీ ఇష్టకామేశ్వరి దేవి విగ్రహాన్ని అందరూ తప్పక దర్శించాలి. ఈమె పేరు తెలుగు సాహిత్యంలో ఎక్కడా చోటు చేసుకోకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ధ్యానమగ్నమై పద్మాసనంలో శిలాపీఠంపై దర్శనమిస్తుంది. 4 భుజాలు ఉన్నాయి. పై 2 చేతులతో కలువ మొగ్గలను, కింది కుడి చేతితో రుద్రాక్షమాల, ఎడమ చేతితో శివలింగాన్ని కలిగి ఉంటుంది. పూర్వపు ఆలయం శిథిలమైంది. ఆలయానికి ఎదురుగా ఒక సిద్ధుని విగ్రహం ఉంటుంది. కాపాలికల దేవత అయి ఉండవచ్చు. ఉత్తరాన ఒక వాగు నిరంతరం ప్రవహిస్తుంది. సుమారు 8వ శతాబ్దపు ఆలయం అనుకోవచ్చు. జీవులలో అడవిలో ప్రయాణించి ఇష్టకామేశ్వరిని దర్శించాలి. దీనిని కంచి పరమాచార్యుల వారు శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రుల వారు మొదటిసారి దర్శించి లోకానికి తెలియజేశారు. అప్పటిదాకా ఎవరికీ తెలియదు. తర్వాత ఇటీవల కాలంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వెళ్ళి దర్శించి అమ్మవారి ప్రభావాన్ని ప్రవచనాలలో తెలియజేస్తున్నారు. ఇప్పుడే ప్రభుత్వం పక్కా రోడ్డు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. వీరశైవం మఠాలు. త్రిపురాంతకం శైవ మత వ్యాప్తికి దోహదపడింది. ఇక్కడి గోళకి మఠం ప్రసిద్ధి చెందింది. 14వ శతాబ్దంలో వీరశైవం విజృంభించింది. 1312 నాటికి పూజారులు 72 నియోగాల వారు స్థానాధిపతులు శ్రీ అసంఖ్యాత మహామహేశ్వరులకు లోబడి ఉండాలన్న నిబంధన ఏర్పడింది. ఇక్కడి విశుద్ధ శైవ మఠం ఉచిత అన్న వస్త్రాలు ఇచ్చి వేదాంగాలు, శాస్త్రాలు, సాహిత్యం బోధించింది. 13, 14 శతాబ్దాల మధ్య కాపాలిక మతం అభివృద్ధి చెందింది. అప్పుడే పంచమకార్చన జరిగేది. మద్యం, మాంసం, మగువ. ఉత్సవాలు. ప్రతి సోమ శుక్రవారాల్లో విశేష ఉత్సవాలు. మహాశివరాత్రి రోజు కళ్యాణోత్సవం జరిగేదని, వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, శ్రావణ మాసంలో ప్రత్యేక ఉత్సవాలు, కార్తీకంలో అభిషేకాలు, సంతర్పణలు జరిగేవని శాసనాల వలన తెలుస్తోంది. తర్వాత ఆలయం శిథిలావస్థకు చేరింది. శ్రీశైలం దేవస్థానం ఈ క్షేత్రాన్ని దత్తతకు తీసుకొని పునరుద్ధరించి మళ్ళీ నిత్య ధూప దీప నైవేద్యాలు, ఉత్సవాలు నిర్వహింపచేస్తోంది. దాతలు ముందుకు వచ్చి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు. 2006లో కరివేనవారి బ్రాహ్మణ అన్నదాన సత్రం అమ్మవారి ఆలయానికి దగ్గరలో ప్రారంభమైంది. శివరాత్రి రోజు జరిగే రథోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. ఇంతటి మహామహిమాన్విత దివ్యక్షేత్రమైన త్రిపురాంతకం వెళ్ళి శ్రీ బాలా త్రిపుర సుందరిని, శ్రీ త్రిపురాంతకేశ్వరిని దర్శించి జీవితాలను చరితార్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. మనం చక్కగా దర్శనం చేసుకుని
తరించాం. అంత జీవితాన్ని చరితార్థం చేసుకున్నట్టే. చక్కగా అణువున ఎంతంత దూరంలో ఉన్న వాటిని కూడా మనకి చక్కగా దర్శింపజేశారు. ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎన్ని లింగాలు ఉన్నాయి, ఎవరు ప్రతిష్ఠించారు ఏమిటి అని ఎన్నో విశేషాలని, ఈ ఆలయ విశేషాన్ని మనకి చక్కగా తెలియజేశారు, తెలుసుకున్నాం. పరమేశ్వరార్పణమస్తు. ఓం సర్వే జనా సుఖినో భవంతు.